నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 50 ఏళ్లకు పైగా దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్. కానీ కొన్ని విషయాల్లో ఈ మాత్రం కూడా కాంగ్రెస్కి తెలియదా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే ఏమవుతుందో కాంగ్రెస్కి తెలియదా? కాంగ్రెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టింది నిజమా కాదా? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే ఆస్తులు అలాగే వాళ్ళ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని ఫ్రీజ్ చేసి వాటిని స్వాధీనం చేసుకుంటారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇది సామాన్యుడికి కూడా తెలిసిన అంశం. కానీ ఈ విషయం కాంగ్రెస్కి అర్థం కావట్లేదా? ఓ పక్క నుంచి ట్యాక్స్ ఎగ్గొట్టేసిండ్రు, ఎగ్గొట్టిన ట్యాక్స్ గురించి మాట్లాడట్లేదు, కానీ మా అకౌంట్లు ఫ్రీజ్ చేసిండ్రు, మా అమౌంట్ని తీసేసుకుంటున్నారు అంటూ ఫస్ట్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకు మొండి చెయ్యే. ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దాని శిక్షను అనుభవించాలి. ట్యాక్స్ ఎగ్గొట్టినప్పుడు సామాన్యున్నే వదిలిపెట్టట్లేదు. ఎవరైనా ఒకటే కదా. అంటే ట్యాక్స్లో రాజకీయ నాయకుడు అయితే 50 ఏళ్ల నుంచి దేశాన్ని పాలించిన పార్టీ అయితే ఎగ్జంప్షన్ ఉంది, కట్టాల్సిన అవసరం లేదని ఉంది. అవసరం లేదు అనేది ఏమన్నా ఎక్కడైనా ఉందా? లేదు కదా. మరి ఇక్కడ ఇది చట్ట ప్రకారంగానేగా జరిగింది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మోదీ మీద వేయడం వెనుక ఆంతర్యం ఏంటి? మోదీ మా అకౌంట్లను ఫ్రీజ్ చేయించేసిండు, మాకు అడ్వర్టైజ్మెంట్కి ₹2 లేవు, రైలు టికెట్ తీసుకోవడానికి ఛార్జీలు లేవు. ఇవి ట్యాక్స్ ఎగ్గొట్టేటప్పుడు తెలవలే? మోదీ చెప్తేనే మీరు ట్యాక్స్ కట్టకుండా ఉన్నారా? మోడీ చెప్తేనే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు, చెల్లించకుండా ఉన్నా మా మీద ఏమి యాక్షన్ తీసుకోరని కూర్చున్నారా? మీరు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, మీ ట్యాక్స్కి సంబంధించి అకౌంట్స్ పైసల ఫ్రీజ్ చేసి వాటిని రికవరీ బ్యాంకులు చేయడానికి మోదీకి ఏం సంబంధం? నిజంగా కూడా బీజేపీ ట్యాక్స్ ఎగ్గొట్టినా కూడా అంతే ఉంటుంది. ఈరోజు బాండ్ల విషయంలో అన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా కూడా బయటకు వస్తుంది కదా. అలాగే చట్టపరంగా దానికి సంబంధించిన చర్యలు కూడా ఉంటాయి. నిజంగా బీజేపీ వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టుంటే ఈ పాటికి వాళ్ళ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళ ఖాతాల్లో నుంచి కూడా రికవరీ చేసేటోళ్ళు. ఇన్ని సంవత్సరాలు ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టేసి ఆ ట్యాక్స్ డబ్బుల మీద ఈరోజు రికవరీ పెడుతుంటే అయ్యో మా దగ్గర పైసలు ఇవ్వని గగ్గోలు పెడుతూ మోడీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తే జనాల నుంచి సింపతి వస్తుంది అనుకోవడం ఏంటి? అది జరుగుతుందా? లేకపోతే ట్యాక్స్ కట్టకుంటే మాత్రం 50 ఏళ్ల నుంచి దేశాన్ని పాలించిన పార్టీ మమ్మల్ని ఏం చేస్తారని అహంకార ధోరణ? ఏ కారణం? అయితే దీనికి సంబంధించి ఏంటి అనంటే, అష్టదిగ్బంధనంలో కాంగ్రెస్ ఇరుక్కుంది. ఈ అష్టదిగ్బంధనం నుంచి కాంగ్రెస్ కనీసం 30 సీట్లనైనా సాధించాలి అంటే ఒక సింపతి రాజకీయాన్ని ప్లే చేయాలి. ఆ సింపతి రాజకీయం ప్రజల్లో నుంచి పొందడం కోసం టికెట్కి డబ్బులు లేవు, పేపర్ యాడ్కి ₹2 లేవు, మంచినీళ్ళ బాటిల్కి ఇవి లేవు అనే ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారు. భారతీయులు చాలా తొందరగా ఏమంటారు, సింపతికి పడిపోతారు. ఎవరైనా బాధలో కష్టాల్లో ఉన్నారంటే అది శత్రువైనా సరే అయ్యో పాపం అని జాలి పడిపోతారు. ఆ జాలిని క్యాచ్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది, అష్టదిగ్బంధనంలో ఇరుక్కుంది. ఒక పక్క నుంచి శక్తి అంటూ నారీ శక్తిని అవమానించిండు రాహుల్. మరోవైపు నుంచి అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు జరిగింది మనందరికీ తెలిసిందే. ఇంకోవైపు నుంచి విదేశాలకు వెళ్ళి దేశం మీద ఉన్న అక్కసు వెలగక్కుతూ ఉంటారు. ఒకవైపు నుంచి దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే CAAని వ్యతిరేకిస్తూ ఉంటారు. మరో పక్క నుంచి భారత్ ఎప్పుడు బద్ధశత్రువులుగా భావించే పాకిస్తాన్, చైనాను పొగుడుతూ ఉంటారు. అండ్ ఐశ్వర్యరాయ్ లాంటి వ్యక్తిని నాచోరే అంటూ అవమానపరుస్తూ ఉంటారు. అక్కడికి వచ్చే రిపోర్ట్లను మీ క్యాస్ట్ ఏంటి అని అడిగి ఆ క్యాస్ట్లోనే ఆ రిపోర్టర్లను కొట్టించే విధంగా అక్కడ ప్రేరేపితం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అలాగే పథకాలు, ముఖ్యంగా ఉచితాలు అంటూనే దేశాన్ని ఇప్పటికీ ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ పరిస్థితి నుంచి గత 10 ఏళ్లలో బయటపడుతుంటే మళ్ళీ ఉచితాలు అనే ఒక అపోహని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రోద్బలాలతో మళ్ళీ అందరం ఎక్కి చూస్తున్నారు అనే ఎక్కాలి అనుకుంటున్నారనే భావన, ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి. సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలంటే భయపడుతోంది, అందుకే రాజ్యసభకు వెళ్ళింది అని. అమేఠీలో పోటీ చేయడానికి 50 ఏళ్ల చరిత్ర కలిగిన పాలించిన కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని, అలాగే ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా ఓటమి తప్పదని, అలాగే వాయునాడులో కూడా రాహుల్ గాంధీ పరిస్థితి బాలేదని, గాంధీ కుటుంబంలో నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఎవరైనా లోక్సభకు చేరుకునే అవకాశం ఉందా లేదా అని, ఇవన్నీ మాటల నేపథ్యంలో అష్టదిగ్బంధనంలో చిక్కుకున్న కాంగ్రెస్ ఒక జాలి అనే క్యాప్షన్ని వాడుకొని
సీట్లను సంపాదించుకోవాలి అనుకుంటుంది. ట్యాక్స్ మేము ఎగ్గొట్టాము అనే వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా మా అకౌంట్లు ఫ్రీజ్ అయ్యి రికవరీ జరుగుతోందని మాత్రమే చెప్తున్నారు. ఏ బ్యాంక్ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే ఎవరిని వదిలిపెట్టదు. ఆ నేపథ్యంలోనే ఈరోజు కాంగ్రెస్ మీద జరుగుతున్నాయే కానీ వీళ్ళన్నట్టు ట్రైన్ టికెట్కి డబ్బులు లేకుండా రాహుల్ గాంధీ ఉంటారంటే నమ్ముతారా? ఒక ఎంపీగా ఆయనకు వచ్చే జీతం వస్తుంది కదా. ఇప్పుడంటే ₹1 సంపాదించుకోలేదా ఈయనకి? ఈయనకంటే ఆస్తులు ఇవ్వా? మరి అలాంటప్పుడు ఈయన ట్రైన్లో పోవాలంటే కూడా పార్టీ ఫండే వాడాలా? ఇవన్నీ జనాలు పిచ్చోళ్ళలాగా నమ్మేస్తారనుకుంటారా? చాలా క్లియర్గా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్కి గెలుపు అవకాశాలు లేవు. 2024 ఎన్నికల తర్వాత అత్యంత తక్కువ సీట్లను సాధించి కాంగ్రెస్ చరిష్మా ఎంత పడిపోయింది అనేది యావత్ ప్రపంచానికి తెలవబోతోంది. భారతదేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనేది. ఈ నేపథ్యంలోనే తమను తాము కాపాడుకోవడానికి, తమ చరిష్మాను కాపాడుకోవడానికి ఒక సింపతి కార్డ్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధి విధానాలు కరెక్ట్గానే ఉన్నాయా? రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం లేదా ప్రధానమంత్రి అభ్యర్థి స్థాయిలో పోల్చడాన్ని మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.